హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునల కాంబోలో మిస్ అయిన సినిమా గురించి మాట్లాడుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో కొన్ని సినిమాలు ఇప్పటికీ కల్ట్ క్లాసిక్స్ గా మిగిలిపోయాయి. ఆ తర్వాత నందమూరి హరికృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారి కాంబోలో కూడా 2-3 సినిమాలు వచ్చాయి. కానీ బాలకృష్ణ, నాగార్జున కాంబోలో మాత్రం ఇప్పటి వరకు ఒక సినిమా కూడా రాలేదు. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని మీకు తెలుసా? దానికి కారణం కూడా లేకపోలేదు. అసలు విషయం ఏంటంటే, అప్పట్లో బాలకృష్ణ గారు నాగార్జున గారికి ఓ సీడీ పంపించారు. అది హిందీలో సూపర్ హిట్ అయిన చుప్కే చుప్కే సినిమా. బాలకృష్ణ గారు ఆ సినిమాని ఇద్దరం కలిసి తెలుగులో తీద్దామని నాగార్జున గారితో అన్నారట. దానికి నాగార్జున గారు కూడా ఓకే చేశారు. అయితే ఈలోగా ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు నాగార్జున గారికి ఫోన్ చేసి, బాబాయ్, నేను నాగ చైతన్య కలిసి గుండమ్మ కథ సినిమాని రీమేక్ చేద్దాం అనుకుంటున్నామని, మీరు బాలయ్య బాబాయ్ కలిసి సినిమా చేస్తే ఆ ప్రభావం మా సినిమాపై పడుతుందని నాగార్జున గారికి చెప్పి ఆ ఆలోచన మానుకోమని రిక్వెస్ట్ చేశారంట. తారక్ అలా అడగడంతో బాలయ్య, నాగార్జున గారి సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత అటు సీనియర్ హీరోల కాంబో కుదరలేదు, ఇటు కుర్ర హీరోల కాంబోలో కూడా సినిమా రాలేదు. ఇక ఇప్పట్లో ఈ 2 కాంబినేషన్స్ లో ఏ ఒక్కటి వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక ఈ 2 కాంబినేషన్స్ లో ఏ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.